శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్ అన్న, రీసెంట్ గా గత వారం 10 రోజుల నుంచి కూడా ఏపీలో మెడికల్ కాలేజీల గురించి చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెప్పించారు, కట్టించారని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఎంతవరకు వాస్తవం? వైసీపీ ఎంతవరకు కూడా వాటిని అభివృద్ధి చేసిందంటారు? అన్న, నాకు కడప ఒక్కటే కనపడింది అన్న. కడపలో కూడా అన్ని జగన్ బొమ్మలో వైఎస్ బొమ్మలో కనపడ్డాయి ఆ మెడికల్ కాలేజీలో. ఓకేనా, మిగతా చోట ఎక్కడా కనపడలేదన్న. మరి అన్ని చోట్ల అన్ని వేసుకున్నప్పుడు మరి ఎందుకు వదిలిపెడతాడు అన్న? బొమ్మలు వేసుకోవటం వదిలిపెట్టాడు కదా, వాళ్ళ ఛానల్ అన్న చూపించుకోవాలి కదా. మిగతా 16 కాలేజీలు ఏడుండేవో మరి నాకైతే కనపడలేదన్న. ఒక్క కాలేజీ కనపడలా. వైజాగ్లో కూడా కనపడలా. వైజాగ్ ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు 450 కోట్లు పెట్టి. మరి అక్కడ ఎందుకు మెడికల్ కాలేజీ కట్టలేదో ఏమో మరి తెలియదు. అక్కడ కూడా నాకేం కనపడలేదన్న. ఎక్కడ ఒక్క చోట కనపడలేదన్న. ఏదో చెప్పాలి అని నేను చెబుతున్నానని చెప్పడం తప్ప ఏమీ లేదన్నాడ. అయితే ఇక్కడ ఈ మెడికల్ కాలేజీల అభివృద్ధి కోసం ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకించి కూడా నిధులు కేటాయించడం కొరత ఉంది, నిధులు పెట్టడానికి లేదు. అందుకే పీపీపీ విధానాన్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్తున్నాము, వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తారని చెప్పి చెప్తుంది. దానికి వైసీపీ వాళ్ళందరూ కూడా తిరస్కరించడం జరుగుతుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పీపీపీ విధానం ఎంతవరకు కరెక్ట్? నా జగన్ అన్న రాళ్ళు వేసాడు. ఆ కాంట్రాక్టులు ఉండారు కదా, కొంతమంది వైసీపీ వాళ్ళు ఉండారు. ఇప్పుడు వాళ్ళకి తీసేసి కొత్త వాళ్ళకి వెళ్ళిద్దని భయంతో, ఓకేనా 29కి నేనే వస్తా, మీరు ఇచ్చినా కూడా నేను తీసేస్తా అని ఆ కాంట్రాక్ట్ తీసుకునేవాడిని భయపెట్టే విధానం. ఇంతకుముందు రౌడీయిజం ఒకటి నడిచేది చిన్నప్పుడు, మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆ రౌడీయిజం అనేది ఇప్పుడు చేద్దామంటే ఎట్టా అన్న? అక్కడ కుదరదు. ఉందే ఎవరు ఎక్కడ? 3 సింహాలు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఉండారు కాబట్టి నువ్వు ఏం లేవు. అంటే ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం కరెక్ట్ అని అంటారా? మీ అభిప్రాయం ఏంటంటే పని తొందరగా ఇద్దన్నా, గవర్నమెంట్ కి ఆదాయం చూపిస్తారు వాళ్ళు. రాజధాని మారదు, మిగతా విషయాలు మారవు కాబట్టి కంపల్సరీగా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిలబడుతున్నారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులకు అవకాశాలు తక్కువ, మెడిసిన్ సీట్లు అనేవి వీళ్ళకి అందుబాటులో ఉండవని చెప్పి వైసీపీ ఆ ఒక్క పాయింట్ ని బలంగా పట్టుకుంటుంది. మరి వాళ్ళు పట్టుకున్న పాయింట్ అనేది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కరెక్ట్? ఒక్కటి చెబుతున్నానన్న, ఇప్పుడు కాలేజీలు కట్టినా కూడా ఉన్నోడు డబ్బులు ఉన్నోళ్ళు ఎవరు ఇక్కడ చేరలేరు. జాయిన్ అయ్యేది ఎవరంటే ఓన్లీ లేనివాళ్లే జాయిన్ అవుతారు. సీట్లు వచ్చేది ఎవరికి? ముందు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకే ప్రిపేర్ ఇస్తారు. కాబట్టి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళే అభివృద్ధి చెందే అవకాశం ఉంది తప్ప మిగతా వాళ్ళకి లేదన్న. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్టర్లు వచ్చి కాంట్రాక్ట్ తీసుకుంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అందరికి తాట తీస్తాను, కాంట్రాక్టర్లన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే ఆయన అధికారంలో ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో అదే జరిగిందని అంటున్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? ఇలాగ అధికారంలో లేకపోయినా కానీ కాంట్రాక్టర్లు ఇలాగ నాయకులు బెదిరించడం అనేది? అప్పుడు పులి సింహం కలిసిద్దని అనుకోలే, ఓకేనా. ఇప్పుడు పులి సింహం 2 పక్కనే ఉన్నాయి కాబట్టి ఎంత బెదిరింపులు చేసినా, నువ్వు ఎన్ని బాబాబాలు అన్నా, ఈబీబీలు అన్నా కానీ, బెదిరింపులు ఎన్ని చేసినా కానీ ప్రయోజనం లేదు, ఓకేనా. నీకున్న విశ్వాసాన్ని వచ్చే 11 సీట్లను కూడా పోగొట్టుకోవడం తప్ప జనం మధ్యకి వచ్చి నువ్వేం చేసేది లేదు. నువ్వు ఎన్ని బెదిరింపులు చేసినా వచ్చేది లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు మంచిది? మీ అభిప్రాయం ఏంటి అన్న? మెడికల్ కాలేజీ మీద కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటీకరణ ఇవ్వటం వల్ల 2 సంవత్సరాల్లో పూర్తవుతాయి. ఈ గవర్నమెంట్ దిగే లోపు చాలా మంది మెడికల్లో ఇక్కడే జాయిన్ అవుతారు, బయటకు వెళ్లకుండా. ఏపీ అభివృద్ధి అనేది ఒక ఆయుధం అనేది పడిద్ది అనే నమ్మకం మాకుందన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నేను తీసుకొచ్చినప్పుడు చరిత్రలో ఎవరు కూడా ఇన్ని కాలేజీలు తీసుకురాలేదు, ఎవరో కట్టించలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అదే అన్న, నేను అంటుంది అదే కదా. నేను ఫస్టే చెప్పా కదా, రాయేసాడు బొమ్మ. ఆయన బొమ్మ ఉన్నది కడప నిండా, హాస్పిటల్ నుండి ఆయన బొమ్మలే ఉన్నాయి, ఓకేనా. మిగతా చోట ఎందుకు పెట్టుకోకుండా ఉంటాడు? చూపియాలి కదా. నీ సోషల్ మీడియా ఉంది, నీ సోషల్ వాళ్ళు ఉన్నారు, నీ వాలంటీర్లు ఉన్నారు, అందరు చూపిస్తారు కదా. ఎవరు చూపించలేకపోతున్నారు కదా. ఒక్క మెడికల్ కాలేజ్ చూపి. నువ్వు కడప తప్ప మిగతా ఎక్కడ 16 ఏడున్నాయి చూపించడానికి లేదు అవకాశం. అయితే ఇప్పుడు హోంమంత్రి వంగల్పూడి అనిత గారు ఈ మెడికల్ కాలేజీల మీద ఒక డిజిటల్ టీవీ మీద ప్రజెంటేషన్ అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆవిడని టార్గెట్ చేయడం, మాజీ మంత్రి రోజా గారు కానీ మిగిలిన నాయకులందరూ కూడా హోంమంత్రికి ఏం తెలుసు, అసలు ఈవిడికి ఏమీ తెలియదు, ఈవిడ హోంమంత్రి పదవికి వేస్ట్ అనే విధంగా ఆవిడని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఉన్న నిజాన్ని బయటపెట్టడం తప్పంటారా? ఏ గవర్నమెంట్ వచ్చినా పోలీసుల్ని అనగదొక్కటం అనేది ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా హోంమంత్రి గారు ఆమె గారు వచ్చిన తర్వాత పోలీసులు ఎక్కడ అణిగిపోవాలా, బయటకు వచ్చి పనిచేస్తున్నారు నిజాయితీగా. ఏదున్నా అటు ప్రతిపక్షాన్ని ఎదిరించినా, ఇటు అధికారాన్ని ఎదిరించినా కానీ నిలబడుతున్నారంటే ఒక్కటే ఆమె హోంమంత్రి గారి వల్లే. దానివల్ల ఆమెను అనటం కూడా అనే హక్కు కూడా వీళ్ళకి లేదు. ఇలా అంటే తర్వాత 9 తర్వాత 8 అనేవాళ్ళు, వీళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవడం కూడా వేస్ట్.
ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఫోటోలు వీడియోలు పెడుతున్నారు, ఇంతకన్నా ఎవరైనా బాగా చేస్తారా, ఇది విజన్ అంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమన్నా నువ్వు చెబుతున్నావు కానీ నాకు ఎక్కడా కనపడలేదన్న. మా టీడీపీ వాళ్ళు వెళ్ళి శంకుస్థాపన జగన్ రాళ్ళు వేసినవి ఈ పుల్లల బాతిని చూపిస్తున్నారు తప్ప ఎక్కడ మెడికల్ కాలేజీ పూర్తయినది ఒక్కటి కడప తప్ప మిగతా చోట ఎక్కడ నాకు ఒక్క కాలేజీ కనపడలేదన్న.